హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాశీ వారణాసి పేరు వినగానే ప్రతి మనిషి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ కదలిక పుడుతుంది. శంఖం పూరించే శబ్దం నరనరాల్లోతుల్లో దైవత్వం ఉప్పొంగుతుంది. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్థాపించిన కాశీ వారణాసి పుణ్యక్షేత్రం కాబట్టి. ఆ క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకోవాలనే తపన మనందరిలో కలుగుతుంది. అందుకే మీ అందరికీ కాశీ పుణ్యక్షేత్ర విశేషాల గురించి ఈ వీడియోలో వివరించాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. కాశీ 6వ భాగము పాలన సేవా వ్యవస్థ. అన్ని నగరాలు లాగానే వారణాసిలో పాలనా బాధ్యతలు మున్సిపల్ సంస్థ అనగా వారణాసి నగర నిగం ఆధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక ప్రగతి విషయాలు అధికంగా వారణాసి డెవలప్మెంట్ అథారిటీ చూస్తుంది. నీటి సరఫరా, మురుగునీటి తొలగింపు వంటి పనులు జల నిగం బాధ్యత. విద్యుత్ సరఫరా ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ బాధ్యత. నగరంలో దినానికి 350 మిలియన్ లీటర్ల మురుగునీరు, 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను ల్యాండ్ ఫిల్ సైట్లలో పారవేస్తారు. చాలా మురుగునీరు గంగా నదిలోకి విడిచిపెడుతుంటారు. దీనివల్ల గంగా నది ఒడ్డున ఉన్న అనేక నగరాల లాగానే తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. గంగా యాక్షన్ ప్లాన్ పరిధిలో ఉన్న 5 నగరాలలో వారణాసి ఒకటి. దశల వారీగా గంగా నదిని శుభ్రం చేస్తుంటారు. నగరంలో ఎస్పీ అత్యధిక హోదా కలిగిన పోలీస్ అధికారి. వారణాసి నగరం ఒక లోక్సభ నియోజకవర్గం. 2014లో ఇక్కడ నుండి భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గెలుపొందారు. విద్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసిలో ప్రముఖ విద్యాలయం. వారణాసిలో 3 సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నింటికన్నా పెద్దది. 1916 సంవత్సరంలో పండిత్ మదన్ మోహన్ మాలవ్యచే స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఇది ముందుగా అనిబిసెంట్ ప్రారంభించబడిన హిందూ విద్యార్థుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. తక్కిన 2 విశ్వవిద్యాలయాలు మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం 1791 సంవత్సరంలో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభించబడింది. సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా రూపొందింది. సారనాథ్లో ఉన్న కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ కు కూడా విశ్వవిద్యాలయం హోదా ఉంది. క్రీడా రంగంలోనూ విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉదయ్ ప్రతాప్ కళాశాల కూడా విశ్వవిద్యాలయంలో హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ ప్రైవేటు సాంప్రదాయక విద్యా కేంద్రాలు ఉన్నాయి. సనాతన కాలం నుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారణాసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని సర్వ విద్యా రాజధాని అంటుండేవారు. నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామియా అధ్యయన సంస్థ కూడా ఉంది. ఇవే కాకుండా అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగ పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ సుశ్రుత సంహిత అనే సంస్కృత శస్త్రచికిత్స వైద్య గ్రంథ రచయిత సుశ్రుతుడు వారణాసిలో నివసించాడు. నగరంలో ఇప్పటికీ ఆయుర్వేదం, పంచకర్మ వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. నగరంలో పలు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. పునామావా హెల్త్ ఆయుర్వేదిక్ సెంటర్, సుశ్రుత ది ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ ఇండియా ఉంది. నగరంలో వారణాసి హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, హెరిటేజ్ హాస్పిటల్, శివప్రసాద్ గుప్తా హాస్పిటల్, సర్ సుందర్లాల్ హాస్పిటల్, రాజకీయ హాస్పిటల్, మాతా ఆనందమయ్య హాస్పిటల్, రామకృష్ణ మిషన్ హాస్పిటల్, మార్వారి హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. 1966లో బృహత్తరమైన వారణాసి హాస్పిటల్ బైజనాథ్ ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ హాస్పిటల్లో 2012 నాటికి 66 పడకల స్థాయికి చేరుకునింది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. వారణాసి పరిసర ప్రాంతాల నుండి ఇక్కడకు శస్త్రచికిత్సలకు వస్తుంటారు. ఇందులో ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ, ఇనోకార్డియాలజీ, ప్యాథాలజీ వంటి ఆధునిక వైద్య సౌకర్యాలు ఉన్నప్పటికీ నిధుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది. వారణాసి నగర ప్రాంతంలో 1000 మందికి 70 శిశు మరణాలు సంభవిస్తున్నట్లు 2010-2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం అధునాత వైద్య నైపుణ్యం మెరుగుపడినందువలన శిశు మరణాలు చాలా వరకు తగ్గినవి. పర్యాటక రంగం వారణాసిలో వెలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3, 4, 5 స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమవుతాయి. అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇతర సామానుకు వారణాసి ప్రసిద్ధి చెందింది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాన్లు, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు, హిందూ బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, కొతేలియా, విశ్వనాథ్ సందు, లహూరా బీర్, తటేరి బజార్ ముఖ్యమైన బజారులు. పురాతనమైన వారణాసి నగరంలో 4వ భాగం గంగా తీరంలోనే ఉంది. ఇరుకైన సందులతో కూడిన వీధులతో
ఎంతో ఉంటుంది. ఇవి కొత్త వారిని చాలా అయోమయంలో పడవేస్తాయి కనుక ఇక్కడ తిరగాలంటే సహాయకుల అవసరం చాలా ఉంటుంది. హిందూ ఆలయాలు, వీధి వెంబడి అంగళ్ళు ఇక్కడ ప్రసిద్ధం. ఈ నగర పురాతన తత్వం విదేశీ పర్యాటకులకు సైతం అమితంగా ఆకర్షిస్తుంది. వారణాసిలో మధ్యతరగతి ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఆలయానికి దూరంగా ఉంటాయి. అక్కడ తక్కువ కాలుష్యం మరియు తక్కువ జనసాంద్రత ఉండడం విశేషం. అంతేగాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్, రామ్నగర్ కోట ముఖ్యమైనవి. జంతర్ మంతర్ గంగా తీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలో జంతర్ మంతర్ ఒకటి. దశాశ్వమేధ ఘాట్ సమీపంలో గంగా తీరంలో ఎత్తైన ప్రదేశంలో జైపూర్ రాజు అయిన రాజా జైసింగ్ ఘాటును ఆనుకుని జంతర్ మంతర్ ఉంది. ఢిల్లీ, జైపూర్ అబ్జర్వేటరీ, వారణాసి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా అయినప్పటికీ ఇక్కడ ఉన్న సన్ డయల్ ఈక్వేషన్ ఒకే ఒక వ్యక్తి నిర్వహిస్తూ వివరాలు నమోదు చేయబడుతుంటాయి. రామ్నగర్ కోట. రామ్నగర్ కోట గంగానది తూర్పు తీరంలో తులసి ఘాటుకు ఎదురుగా ఉంది. రామ్నగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీ నరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడింది. ఈ కోట చునార్ ఇసుకరాలతో నిర్మించబడింది. ఇది మొఘల్ నిర్మాణ శైలిలో వంపైన బాల్కనీలు, బహిరంగ సభా మండపాలు, సుందర ద్వారాలు కలిగి ఉంది. ప్రస్తుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది. ఈ కోట ఇందులో ఉన్న పురాతన వస్తు సంగ్రహాలలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు భద్రపరిచి ఉన్నాయి. 18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీ నరేష్ నివాస స్థానంగా ఉంది. ప్రస్తుతం ఈ కోటలో ప్రస్తుత కాశీ నరేష్ అనంత నారాయణ సింగ్ నివసిస్తున్నాడు. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ నామమాత్ర రాజరికం పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఎసెంట్రిక్ మ్యూజియం అనగా అసాధారణ మ్యూజియం అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్న ఖచ్చిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల, అరుదైన జ్యోతిష గడియారం భద్రపరిచి ఉన్నాయి. సరస్వతి భవనంలో మత సంబంధిత వ్రాత ప్రతులు భద్రపరిచి ఉన్నాయి. గోస్వామి, తులసీదాసు వ్రాసిన రామాయణ ప్రతులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సుందరమైన డిజైన్లు కలిగిన కవర్లను తొడిగిన మొఘల్ మినియేచర్ శైలిలో పలు వర్ణచిత్ర పుస్తకాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ పుస్తకాలలో గంగా తీర సౌందర్యం ప్రతిబింబించే చిత్రాలు ఉన్న కారణంగా ఇవి చలనచిత్రాల, అవుట్డోర్ చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ నిర్మించిన చలనచిత్రాలలో బెనారస్ పేరున్న చలనచిత్రం ప్రధానమైన చలనచిత్రాలలో ఒకటి. ఈ కోటలో కొంత భాగం పర్యాటకుల కొరకు తెరిచి ఉన్నప్పటికీ మిగిలిన భాగం కాశీ నరేష్ కుటుంబానికి నివాసంగా ఉపయోగపడుతూ ఉంది. ఈ కోట వారణాసి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఋగ్వేదంలో ఈ నగరాన్ని కాశీ జ్యోతిస్థానం అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహత్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు: ముల్లోకాలు నాకు నివాసమే, అందులో కాశీ క్షేత్రం నా మందిరం. ఓకే ఫ్రెండ్, కాశీ పుణ్యక్షేత్రం గురించి పూర్తి వివరాలు ఈ 6 భాగములలో వివరించాను. చూడని వాళ్ళు వెంటనే చూడండి. మన హిందూ సనాతన ధర్మం గురించి, కాశీ పుణ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమాలు, పురాణ కథల గురించి తెలుసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.